चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञा न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञा अहं भोजनं नैव भोज्यं न भोक्ता अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् न मे मृत्युर्न शङ्का न मे जातिभेद न मे मृत्युर्न शङ्का न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो अहं निर्विकल्पो निराकाररूपो विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्ध सदा मे समत्वं न मुक्तिर्न बन्ध चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 Home is something we look forward to coming back to. Home for me is not just a space with four beautiful
జై స్టార్ట్ చేద్దాం. జై శ్రీ మాతాజీ. ఈరోజు ఈ సామూహిక ధ్యాన కార్యక్రమానికి వీచేసిన సత్యాన్వేషకులందరికీ హృదయపూర్వక స్వాగతం.
ముందుగా మనం శ్రీ మాతాజీ గారి చిత్రపటం కేసి చూస్తూ శ్రీ మాతాజీ గారిని మన హృదయంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుందాం. హృదయపూర్వకంగా నమస్కారం చేస్తాం. అమ్మా శ్రీ మాతాజీ దయించి మీ యొక్క దివ్యమైన పాద పద్మాలను మా అందరి హృదయాలలో ఉంచండి తల్లి. మాకు చక్కటి ధ్యాన స్థితి కలిగేలాగా మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి తల్లి. ఇప్పుడు ముందుగా మనం శరణాగతి తీసుకుని కుండల్ని జాగ్రత్త పరుచుకుని నెమ్మదిగా బంధం తీసుకుందాం. ముందుగా మన 2 చేతులను భూమాత వైపుగా ఉంచి ఇలా ప్రార్థన చేద్దాం. అమ్మా భూమాత దయించి ఆ సూక్ష్మ శరీరంలోని అన్ని నాడులలోని అన్ని చక్రాల్లోనూ ఉన్న అన్ని ఆటంకాలను, సమస్యలను, బాధలను పూర్తిగా భూతత్వంలో తొలగించండి తల్లి. మీపై మా యొక్క పాదాలను మోపుతున్నందుకు దయచేసి మమ్మల్ని అందరినీ మన్నించండి తల్లి. మీలోని ఓర్పును, సహనాన్ని మాకు ప్రసాదించండి అమ్మా.
ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపుగా ఉంచి, కుడి చేతిని భూమి వైపుగా ఉంచుతామండి. ఉంచి మన చేతుల్లోనూ తల మీద ప్రవహించిన చైతన్య తరంగాలను గమనించుకుంటూ మన ఎడమ పార్శ్వాన్ని శుద్ధి చేసుకుందాం. అమ్మా శ్రీ మాతాజీ, దయించి మా యొక్క ఇడానాడిలోని గతానికి సంబంధించిన ఆలోచనలన్నింటినీ పూర్తిగా భూతత్వం ద్వారా తీసివేయండి అమ్మా. మా యొక్క మానసిక సమస్యలన్నిటినీ తీసివేయండి అమ్మా. మాలో మా యొక్క ఆత్మ పరమాత్మతో ఏకీకృతం అవ్వాలనే పరిశుద్ధమైన ఇచ్ఛను మాలో ఇంకా ఇంకా పెంపొందించండి తల్లి. శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ యొక్క శక్తులను మా ఎడమ పార్శ్వంలో స్థిరపరచండి తల్లి. మనం శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ మంత్రాన్ని చెప్పుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీ మాతాజీ గారి వైపుగా ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి, మన పింగళ నాడిని పరిశుద్ధపరచుకుందాం. అమ్మా శ్రీ మాతాజీ, దయించి మా యొక్క కుడి పార్శ్వంలోని భవిష్యత్తుకు సంబంధించిన అన్ని ఆలోచనలు మేము అతిగా వేసే అన్ని ప్రణాళికలను వాటి వల్ల వచ్చే అతి ఉష్ణాన్ని పూర్తిగా ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మాకు నిర్మలమైన చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. మా చిత్తాన్ని బాహ్యపరంగా కాకుండా ఎప్పుడూ అంతర్గతంగా ఉండేలా చేయండి. మాలో శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమాన్ శక్తులను స్థిరపరచండి అమ్మా. ఇప్పుడు శ్రీ మహాసరస్వతి, శ్రీ హనుమాన్ మంత్రాన్ని తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో నమః. ఇప్పుడు రెండు చేతులు శ్రీ మాతాజీ గారి వైపుగా ఉంచుకొని మనము సుషుమ్నా నాడిలో ఉందాము.
అమ్మా, దయచేసి మమ్మల్ని పూర్తి వర్తమానంలో ఉంచండి తల్లి. మాలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేశ శక్తులను స్థిరపరచండి తల్లి. మా యొక్క కుండలిని ప్రయాణంలో ఎదురవుతున్న అన్ని ఆటంకాలను తొలగించి మమ్మల్ని సహస్రారానికి చేర్చండి తల్లి. శ్రీ మహాలక్ష్మి, శ్రీ గణేశ మంత్రాన్ని తీసుకుంటాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన చిత్తాన్ని అంతర్గతంగా గమనించుకుంటూ మూలాధారం, స్వాధిష్టానం, నాభి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం పాటు మన చిత్తాన్ని ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి ముందుగా కుడి ఆజ్ఞా చక్రం వైపు ఉంచి ఇలా ప్రార్థన చేసుకుందామండి. అమ్మా, నాలోని అహంకారాన్ని పూర్తిగా తొలగించండి తల్లి. మా యొక్క కుడి ఆజ్ఞా చక్రంలో శ్రీ బుద్ధుని యొక్క గుణగణాలను స్థిరపరచండి అమ్మా.
అమ్మా దయించి మా యొక్క ఎడమ ఆజ్ఞాచక్రంలోని ప్రతి అహంకారాన్ని పూర్తిగా తొలగించండి తల్లి. శ్రీ మహావీరుని యొక్క గుణగణాలను మాలో స్థిరపరచండి అమ్మా. ఇప్పుడు మన ఎడమ చేతిని అలాగే ఉంచి శ్రీ మాతాజీ గారి వైపుగా కుడి చేతిని కొద్దిగా నుదిటి మీద నొక్కి పెడుతూ ఇలా ప్రార్థన చేద్దాం. అమ్మా నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. దయచేసి శ్రీ జీసస్ యొక్క శక్తులన్నింటినీ మాకు ప్రసాదించండి తల్లి. ఇప్పుడు మనం ఇక్కడ లార్డ్స్ ప్రేయర్ని భక్తి శ్రద్ధలతో విందామండి. లార్డ్స్ ప్రేయర్ అంటే మనం భగవంతుని పట్ల చేసే చిన్న ప్రార్థన. The Lord's Prayer. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. Sakshat Shri Adi Shakti Mataji Shri Nirmala Devye Namo Namaha. ఈ లార్డ్స్ ప్రేయర్కి అర్థాన్ని నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓ భగవంతుడా, మేము ఉన్నది ఈ భూమిపైన అయినప్పటికీ మీ యొక్క కృప వలన స్వర్గం లాంటి మీ యొక్క సామ్రాజ్యంలో ఉన్నాము. దయచేసి మాకు ఈరోజు కావలసిన ఆహారాన్ని మీరే సమకూర్చండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము ఎలాగైతే క్షమిస్తున్నామో అలాగే మీ పట్ల మేము చేసే అపరాధాలను కూడా దయతో మన్నించండి. మమ్మల్ని ప్రలోభాలకు లోను కానివ్వకండి. మాకు చెడు నుండి విముక్తి కలిగించండి. మీ యొక్క ఈ భగవత్ సామ్రాజ్యమే ఎప్పటికీ శక్తిని మరియు వైభవాన్ని కలిగి ఉంది. ఇప్పుడు మన కుడి చేతిని వెనుక ఆజ్యం మీద కొద్దిగా నొక్కి పట్టి ఉంచి ఇలాగ ప్రార్థన చేద్దామండి. ఓ భగవంతుడా, దయచేసి మేము తెలిసి తెలియక మీ పట్ల ఏమైనా తప్పులు చేసి ఉంటే దయచేసి మమ్మల్ని మన్నించండి.
ఇప్పుడు 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపు కూడా పెట్టుకుందాం. అమ్మా దయ ఉంచి మాలో ఆత్మ సాక్షాత్కారాన్ని సంపూర్ణంగా స్థిరపరచండి తల్లి. పరమ చైతన్య శక్తితో మేము ఎప్పటికీ అనుసంధానమై ఉండేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి తల్లి. ఇప్పుడు మన చిత్తాన్ని అలాగే శాస్త్రారం పైన ఉంచి నిన్న విన్న ప్రసంగం యొక్క 2వ భాగాన్ని ఇప్పుడు విందామండి. might catch some boots. God knows what can happen to a person who has somebody all the time shouting at him. But the worst physical thing could be that he can become deaf. So, from Sri Krishna's life, one has to learn that how he would just play his flute and the whole atmosphere used to become absolutely quiet without any ripple of any trouble, any idea of disturbance, just peaceful. But in modern times, the other way now. They have the music where the right Vishuddhi is about to break or burst, I don't know what sort of music it is. When they listen to this music, see, then it excites. Then it excites you. It doesn't make you peaceful. It excites you more and more. But as Sri Krishna becomes Virata, your limbic area also gets numbed with it. And when this shouting music is too much, then they have to use loudspeakers and shout much more. Then they have to put something near the ear to hear something. Otherwise, they have no excitement. All the exciting, we can say, all the exciting cells become numbed. And you have to really go in for tremendous effort to create that excitement in those numbed cells. So it's very dangerous throughout. If you see that it starts from the liver, goes to the right heart, then to Vishuddhi, and then in the brain. So then you take to drugs because your brain is numbed out. So you take to drugs, and when you take to drugs, then you feel that you are all right. Then again, you feel that this drug is not sufficient, then you take stronger drugs. Then you take more drugs. It goes on one after another. Ultimately, it reaches a stage when you are nowhere. So it is all self-destructive. I am also using my right Vishuddhi too much. So on the right Vishuddhi, you have to learn to have mauna, means silence. Those who think, who are very dominating, who are talking in a very dominating manner, whose right Vishuddhi is catching,
should become silent and should, at least for some time, should not talk at all. Maybe you might fix one day, say you can do it on a, say, I'll not talk on Monday. But supposing Monday you have to work, so you should say, I'll not talk on Sunday. But human beings are such that if they decide they will not talk on Sunday, then Sunday they'll talk the most. And this shouting and then intimidating people, you have no right. You have no business to shout at anyone whatsoever. What is the need to shout? After all, you are a human being, another one is a human being. God has not given anyone, whether it is a husband, wife, children, or anyone. But I find these days even children shout, the mother shouts, the father shouts. If you go in the house, you feel like running back because you will hear nothing but shouts. So this kind of a family system will rock, completely finish that family, and there will be no beautiful relationship between each other and between the other people. Sometimes we can say the whole country is having nothing but shouting at one and shouting at another. All over you go, you find nothing but shouting. Even if you take your car a little bit this side, there will be a shouting. For the slightest excuse, they start shouting and spoiling their right to shoot. Now, for politicians, they think it's the best way to shout because they can really impress people by their shouts. So they shout a lot, tell people this, that. When they speak, you should hear there's no sweetness in their tongue, nothing of the kind. But they shout, and by shouting, a person gets frightened. All right, you want the vote, we'll give you, but don't shout. That's how many people get elected and become big and think that they are very successful because they have been shouting. Then they have training for shouting, and they go in for higher and higher education in shouting. How to shout, how to intimidate people by the loud voices. For Sahajogis, it doesn't behove. Sahajogi has to be a very sweet person, extremely sweet. Now, when you are thinking of, say, Sri Rama as a person who was the king, and then you have got Sri Krishna who was a diplomat. So what is the divine diplomacy? You don't have to shout, but you change the subject. If you want to bring somebody to some conclusion, then best thing is first to change the subject. And gradually, if you are clever enough, then you go on changing, and you bring it back to the right thing. That's the clever thing to do. Otherwise, just by shouting, if somebody might say, yes, all right, I'll do it. By the time you are gone, he'll say, yeah, I'll do it. That means something else. So, see, he might say yes and yeah, anytime. So to have a complete rapport with another person is to play with that person. That's what I did also in Russia. I went round and round and round and round and brought him to the point that we have to be very independent thing. And I managed it. That is Sri Krishna style. You see, because to face it, supposing somebody says, oh, this is my idea, I've decided to do this and that, and everything, then you should say slowly, all right, now I would say what you are saying is correct, absolutely correct. I agree with you. And what do you think about the other thing, something like that. And then you should say, now, I can suggest, but I would like to suggest like this. If you can, I agree to it. See, gradually if you go and talk like this, things can work out. And people will feel really that you have taken time and you have spent that much time and have accepted the proposal and things.
and then don't feel bad. So one has to know that what is the essence of all this diplomacy. Can you tell me? What is the essence of this diplomacy? Is benevolence. You have to achieve the benevolence of the whole humanity. This is the essence of it. If you are doing it, you are not doing for yourself, for your gain, you are not doing for the gain of any particular person, but you are doing it for the benevolence of the whole humanity. So once you know this is the essence, so what is the need to shout? By shouting, you are not going to achieve anything. So to play around with it and bring it to that point, which is benevolence, like Krishna was asked that you said that you have to tell the truth and it has to be also very pleasing. Satyam vadet, priyam vadet. He said, how can it be? These two things cannot be. Supposing you tell the truth, people may not like it, may not please that person. So he said, no, it should be satyam vadet, hitam vadet, priyam vadet. That tell the truth, tell for the benevolence, and tell the pleasing thing. Supposing you tell somebody the truth, he may not like that at that time. Supposing you tell that person, now don't go today by plane. He will not like it. What do you mean? I am going to go. So please don't go. I request you. Then he finds out that day the plane went and had a crash. So he thinks this was good because for my benevolence this is worked out. So this is something so good. So immediately he feels obliged to you and he thinks we have to have told him the truth by which it was his benevolence and that's why he is pleased. So in the long run, if you talk something for the benevolence of a person, but benevolence of the spirit, then such a person immediately thinks that we have really done such a great obligation on him, that you have saved him. If even you have to tell some lies for the benevolence, it does not matter. It will not have any effect. Because Sri Krishna, which is the deity, knows it. For example, a man is coming to kill somebody and you know where that man is hiding. He comes and asks you, where is that man? Are you supposed to tell him the truth? All right, he's there, go and kill him. No. So what you have to tell? You have to tell him that, see, I am not going to tell you, I don't know, doesn't matter. Because what he is asking is unauthorized, is anadhikar. He had no business, he has no authority to ask such a question. And he has no authority to extract the answer from him. Whether you give him the answer or not answer is your right. So if you understand that it is not for the benevolence of the man who wants to kill, because tomorrow he will be hanged, and not also for the benevolence of the person whom he is seeking out. So if you do like that, then there is no problem. You will find most of the people will just like you because they will know that you are sincere, very honest, that you want to be benevolent. Now, as you know, I have told all of you everything, whatever I felt like about most of the time, I should say, not all the time, but of course, most of the time. I have to also tell lies a little bit. But whatever I do, you will find out is for your benevolence, is for your good. I have to tell you. I cannot run away from that. I have to face it. So you cannot run away from telling people what you think is right for them, especially those about whom you are in charge. Like you have children, you've got a family, you've got other relations of whom you are in charge. Then best thing is that you have to tell them frankly
what you think and what is right. Is your duty. Then people escape it also. Many people who don't want to face their children, I have seen, they'll give them toys, toys after toys. They would not like to face their children, tell them, no, I don't like it, this is not good, I would like you to do like this and this. So discipline doesn't mean something very dominating of one person or two persons, but discipline means that whatever we do has to be for the benevolence of your spirit and the spirit of others. That is what is the Sahaj discipline, where you do everything for the benevolence of others and for the benevolence of your own ascent. Once you have established this idea of hita, of this benevolence, you have known the life of Christ, life of Muhammad, life of all these great people. Because what they have done is for the benevolence of the people. So I would say now we have the left Vishuddhi, and you know very well that left Vishuddhi is the lightning, in the lightning. Now what is lightning? She just shouts and roars. So a person who has got left Vishuddhi should actually become a person who can shout and who can scream and who can, expose others as she did. In the same way you have to do it. And that you should not be afraid, you should not worry, and you should not think, how can I do it after all? But mostly the people who feel guilty are a type which has lost its confidence and the ego has entered into the left side. It's a very complicated situation. So we have to be on the lookout that we are not feeling guilty. It's very important. Guilty for this, guilty for that. It's just a myth. We want to escape reality. That's why we say we are guilty. So you have to face it, your reality. Try to find out what's wrong with you and what's wrong with another person and face it. That is much better than to just say, oh, I feel very guilty and sitting down. Because Vishnu Maya is nothing but like an electricity. And electricity exposes people, she screams at people, shouts at people, she roars at people. So if you have a left Vishuddhi, then you have to use these methods. I would say a person who has an inferiority complex should go to the sea and address the sea and tell, I am the Lord of the sea, I am this, I am that, loudly. Those people who cannot speak on the stage, cannot come on the stage, they should go. Also same way, if they try, they'll become great speakers. It will be a very good idea for you to go and just to give a big lecture. And with that big lecture, you can always show that you are not suffering from any inferiority complex, but you are expressing yourself in a clear-cut way. Thank you. So, now you will see the power of Sri Krishna is of the throat of the right side, where what is the power he has got? The power is that his sweetness. He has the power of the shouting, or you can say with which vocal cord you can call it. He is the power of the vocal cord. But how does he use his power? Is for sweetness. It's a contrast. And the same thing happens with Vishnu Maya too. Now Vishnu Maya is the potential power in the clouds. It's a potential one. But what she does is to scream, shout, and show her existence, that she exists. Now all these photographs that you get and all these miraculous photographs you have been showing me are because of Vishnu Maya. She's the one, as electricity she acts. And she's the one who manages all these things very well.
So though she is the sister of Sri Krishna, she is in a way very much subtler because she helps you in such a subtle manner. Now this mic, it has electricity in it. You'll be surprised my vibrations are passing through this. It is bombarding this. And from here they are going anywhere you want them to go. You can put a computer on the other side and you can computerize me. It is such a remarkable thing that the one which is supposed to shout, scream, and roar is the one which is on the left hand side, so that it exists in the people in a potential way, in the people who are feeling guilty, who are suffering from inferiority complex, who are sly, who feel they are good for nothing. She exists in them. See the contrast again. She exists in them, that her power, she exists in a person or expresses in a person who is not self-confident. And then she asserts her power by which persons become self-confident. This is how her working comes in, and that is potentially within us also. So when we talk of Vishnu Maya, we have to know that she's sitting down there. Any moment we decide, we can become great speakers, we can expose people, we'll be like lightning, we can roar, but normally we are not. So it gives balance to both sides of people. But in the center, when you rise, the Kundalini rises, most of the people have their Vishuddhi got. Most of the people. So they have to either see that they are not guilty, or they have to see that there is no shouting, nothing, they are not aggressive in their shouts, and plus they have to see that they are completely in balance with themselves. So they are in the central path by which they become sweet, kind, and nice. Now there are many people who artificially become sweet. Artificially. They have to take out some money, so they'll be extremely sweet and nice. Such people are really going to go to hell because they are using the power of Sri Krishna in a very absurd manner, and for that they cannot be spared. So those who are artificially sweet are good for nothing. You have to be really sweet and kind if you think of him as one who is Narayana, who is Sri Rama, who is Sri Krishna, and who is the Lord of your Vishuddhi. So we have to control, not to feel guilty again, because there might be some people who might be feeling that mother is saying to me. I'm not saying to anyone as such. It's a general talk. So what I'm saying, if you are a person who is a shouting tap, please bring it round and keep it in check and take rest, give rest to your throat. Some people are very happy if they are told that today Collector Saab is in rest. They said permanently or for a short time. Because he's the one, if he's a shouting fellow, nobody wants to see him. No one likes any person who shouts. No one likes. Even the nearest and dearest don't like it. Of course they tolerate, it's different, but they don't like it. They don't want it. So for us it is important to understand that our Vishuddhi is to be kept clear. First of all, we must have a beautiful heart, a very clean heart, where there's a fragrance of Sri Krishna's melodious music. Unless and until we have beautiful, sweet music in our heart, we can never be good Sajogis. I hope today's evening puja, though has been rather late, doesn't matter, will help you to think about it, improving your Vishuddhi, working it out, and then to look at the Virat.
and find out what's wrong with you. Get it corrected, which can be done by anyone, and see that you just have a full idea about yourself, about your Vishuddhi. That's only possible, only again it's a vicious circle, if you have a good Vishuddhi. If you don't have a good Vishuddhi, you can never see yourself, because at the Vishuddhi point only you become the witness. You are just a witness when you are at a Vishuddhi point. So you have to be at the Vishuddhi a witness. If you have achieved the witness nature, then you can see in your Vishuddhi what's wrong with you, what's wrong with your problems, with your atmosphere, everything, and you will end up here only, thinking, oh, this is the one that is wrong. So today, when we are worshipping Sri Krishna, we should know that our Vishuddhis and our brain, because ultimately he becomes the brain. Sri Krishna becomes the brain. That's what I told you, that the fat of the stomach goes in the brain. So Sri Narayana enters into the brain and becomes what we call as Virat, Akbar. And when he becomes Akbar, then he is the brain in the big macrocosm. He is the brain. So people who worship Sri Krishna become brainy people without ego. Their brain develops and they have no ego about it. Egoless intelligence, which I call as the pure intelligence, starts manifesting. May God bless you all. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు ఈ ప్రసంగం గురించిన సంక్షిప్త సారాంశాన్ని మనం తెలుసుకుందామండి. శ్రీ మాతాజీ గారు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని జీవితం నుంచి గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఆయన కేవలం వేణువు ఊదగానే ఆ సమయంలో వాతావరణం అంతా చాలా నిశ్శబ్దంగా, ఎటువంటి సడి సబడి లేకుండా, ఆటంకం అనేది లేకుండా ప్రశాంతంగా మారిపోయేది. అయితే నేటి ఆధునిక కాలంలో మాత్రం ఈ మ్యూజిక్ అనేది చాలా భిన్నంగా ఉంది. ఇప్పుడు ఉన్న సంగీతం ఎలా ఉంటుందంటే, అది కుడి విశుద్ధి చక్రం బద్దలవుతుందేమో, పగిలిపోతుందేమో అన్నట్లుగా ఉంటుంది. అయితే దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ కూడా మొదట చెప్పారండి. అంటే దీనివల్ల అది మన చాలా ఉద్రేకపరుస్తుంది. దానివల్ల మన మెదడు భాగం అంతా కూడా తిమ్మిరెక్కిపోయినట్టుగా అవుతుంది. దాని వలన ఆ వేడి మన లివర్ నుండి కుడి హృదయానికి, అక్కడి నుండి విశుద్ధిలోనికి, ఆ తర్వాత మెదడులోనికి ప్రవేశిస్తుంది. దీనివల్ల కొంతమంది ఏంటంటే, ఆ మెదడు మొద్దుబారిపోవటం వలన మత్తు మందులు కూడా తీసుకోవడం మొదలు పెడతారు. ఇదంతా తమను తామే నాశనం చేసుకోవడం అని ఏం చెప్పారంటే, కుడి విశుద్ధి కోసం మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అంటే నిశ్శబ్దంగా ఉండమని చెప్పారనమాట. ఉండడం నేర్చుకోమని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న జోక్ కూడా చెప్పారండి మదర్. వారంలో ఒక రోజు మీరు తీసుకుని అసలు మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అని. అలాగే ఇంకా ఏం చెప్పారంటే, గట్టిగా అరవడం అనేది సహజయోగులకు శోభనివ్వదు. సహజయోగి అనేవారు ఎంతో మధురంగా మాట్లాడగలిగిన వారే ఉండాలని చెప్పారు. ఇంకా శ్రీకృష్ణుని యొక్క ఇతర గుణగణాల గురించి మాట్లాడుతూ, ఆయన ఒక రాయబారి, అంటే డివైన్ డిప్లొమసీని కలిగి ఉంటారని చెప్పారు. అంటే ఎదుటివారితో మనం మన అనుబంధాన్ని పెంపొందించుకోవాలంటే అవసరమైతే వారితో నాటకీయంగా, అంటే మనం డిప్లొమసీని ఉపయోగించాలని చెప్పారు. అదే శ్రీకృష్ణ యొక్క తీరు. అంటే ఉదాహరణకు ఎవరైనా నేను ఈ విధంగానే చేస్తాను, నా ఆలోచన ప్రకారమే చేస్తాను,
నేను అని ఎవరి మాట వినకుండా అలా అంటున్నప్పుడు మనని కొంచెం నెమ్మదిగా మంచిది మీరు చెప్తున్నది బాగానే ఉంది, నేను మీతో ఏకీభవిస్తున్నాను, కానీ మీరు దీన్ని మరొకలాగా కూడా చేస్తే ఎలా ఉంటుందంటారు అని మనం నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే కాలక్రమేణా ఆ విషయం మెరుగుపడుతుందని చెప్పారండి. కనుక ఎందుకోసం అంటే ఈ ప్రతివారు ఇటువంటి చతురత్వాన్ని అంటే డిప్లొమసీని ఉపయోగించాలని చెప్పారు. అంటే ఇది కేవలం ఏదో మన కోసం, మన స్వలాభం కోసం, లేక ఏ వ్యక్తి యొక్క ప్రయోజనం కోసమే కాదు, సర్వమానవాళి యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పారండి. అయితే శ్రీకృష్ణుని ఎవరో ఈ విధంగా ప్రశ్నించారట. అంటే సత్యం వదే, ప్రియం వదే అంటే సత్యమే పలకాలి, అది ప్రీతివంతంగా ఉండాలని అంటారు కదా! అదెలాగా? ఈ 2 విషయాలు ఒకదానికొకటి సరితూగవు గదా! అని. ఒకవేళ మీరు సత్యం పలికితే ప్రజలు దాన్ని ఇష్టపడకపోవచ్చు, అది వారికి రుచించకపోవచ్చు అని. అప్పుడు ఆయన ఇలా సమాధానం చెప్పారట. అది అలా కాదు, అది సత్యం వదే, హితం వదే, ప్రియం వదే. అంటే సత్యం పలకాలి. దాన్ని శ్రేయస్సును కోరి పలకాలి. మరి ప్రియంగా ఉండేటట్లు పలకాలి అని. అంటే ఒకవేళ మనం ఎవరికైనా నిజం చెప్పినా, ఆ సమయంలో వారికది రుచించకపోవచ్చు అని దీనికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పారండి. శ్రీ మాతాజీ గారు ఎవరికో కొందరికి ఇలా చెప్పారట. మీరు ఈరోజు చేయకండి, విమాన ప్రయాణం ఈరోజు చేయకండి అని. అయితే వారికది అంటే వాళ్ళు వినకుండా, లేదు మేము వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్ళి తీరాలి అని అన్నారట. అని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళాలనే ప్రయత్నం చేశారని. అయితే ఆ తర్వాత వాళ్ళు దాన్ని తెలుసుకున్నదేంటంటే, ఆ విమానం కూలిపోయింది. వాళ్ళు ప్రయాణం చేయకుండా ఉండడమే మంచిదయిందని చెప్పి. మా శ్రేయస్సు కోరి అలా జరిగిందని వాళ్ళు అనుకుంటారనమాట. హ్మ్. అలాగే ఇంకో ఉదాహరణ కూడా ఈ డిప్లొమసీ గురించి చెప్తూ ఏం చెప్పారంటే, ఒక మనిషి ఎవరినో చంపడానికి వస్తున్నారనుకోండి, వారెవరి కోసం వెతుకుతున్నారో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మీకు తెలుసు. ఆ వచ్చిన వ్యక్తి మిమ్మల్ని ఆ వ్యక్తి ఎక్కడున్నాడని అడిగాడనుకోండి, మీరు అతనికి నిజం చెప్తారా? మంచిది ఇక్కడే ఉన్నాడు, వెళ్ళు అతన్ని చంపుకో అని అలాగ అంటారా? లేదు. మీరేం చేయాలంటే, చూడు బాబు నేనేమి చెప్పలేను, నాకేమి తెలీదు అని అంటే మన చతురత్వాన్ని ఉపయోగించి చెప్పాలని చెప్పారు. ఎందుకంటే అతను అడిగేది కరెక్ట్ కాదు కాబట్టి. అది ఎందుకంటే అతను ఎవరైతే చంపుదామని వచ్చాడో అతనికి ఆ చంపడం అనేది శ్రేయస్కరం కాదు కాబట్టి. అందుకని మనం అలాంటి సమాధానం చెప్పడం వల్ల ఇబ్బందేమీ లేదు. ఇలాంటి చోట్ల మీరు చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్పొచ్చని చెప్పారు శ్రీ మాతాజీ గారు. అయితే అది దానివల్ల మనకేంటంటే ఎదుటి వాళ్ళు మనం ఓన్లీ నీతి, నిజాయితీ పరులని, మనం వారి శ్రేయస్సు కోరి చెప్తున్నామని వారు తెలుసుకుంటారు. అయితే శ్రీ మాతాజీ గారు ఏమన్నారంటే, చాలా సందర్భాల్లో నేను మీలో గమనించిన ప్రతిదీ మీకు చెప్పాను. చిన్న అబద్ధాలు కూడా ఒక్కోసారి చెప్పాను. అయితే అది మీ మంచి కోసమే, మీ శ్రేయస్సు కోసమే అని మీరు తెలుసుకోవాలి. నేను అలా చెప్పాలి. చెప్పకుండా దాని నుంచి నేను తప్పించుకోలేను. మీరు కూడా అలాగే తప్పించుకోకుండా ప్రజలకి ఏది మంచిదని తలుస్తారో అదే వారికి చెప్పండి. ముఖ్యంగా మీ ఆధ్వర్యంలో ఉన్నవారికి. అంటే మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, మీ ఇతర సంబంధికులు ఎవరైతే మీ సంరక్షణలో ఉన్నారో వారు చెప్పాల్సిన సరైన విధానం ఏమిటంటే, మీరు ఏమనుకుంటున్నారో, ఏది సబబని భావిస్తున్నారో అదే వారికి నిర్మొహమాటంగా చెప్పాలి. వారి శ్రేయస్సు కోరి. అది మీ కర్తవ్యం. అయితే పిల్లల గురించి మాట్లాడుతూ శ్రీ మాతాజీ గారు ఏమన్నారంటే, చాలా మందికి వారి పిల్లల్ని సముదాయించలేక వారికి చాలా బొమ్మలు కొనివ్వడం నేను చూశాను. అది ఎందుచేతనంటే వారి పిల్లలు అడిగినవి కాదనడానికి ఇష్టపడరు. వారికిలా చెప్పండి. లేదు నాకిది ఇష్టం లేదు, ఇది మంచిది కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పండి అని క్రమశిక్షణ గురించి చెప్తూ అది ఒకరి మీద, ఇద్దరి మీద పెత్తనం చెలాయించడం కాదు. క్రమశిక్షణ అంటే మనం ఏ పని చేసినా అది మన ఆత్మ వికాసానికి, ఇతరుల ఆత్మ వికాసానికి శ్రేయస్కరమైనదిగా ఉండాలి. అదే సహజ క్రమశిక్షణ. ఇక్కడ మీరు చేసే ప్రతి పని ఇతరుల శ్రేయస్సు కోసం, మరియు లేకపోతే మీ ఆత్మోన్నతి కోసమే ఉండాలి. అదే అంటే హిత మార్గం అంటే అదే. అదే దయార్ద్రత్వము. ఇది మీరు మీలో స్థిరపరుచుకున్నప్పుడు మీరు క్రీస్తు జీవితం కానీ, మహమ్మద్ జీవితం కానీ, మరి ఇలాంటి అనేక మహోన్నతమైన వారి జీవితాలను మనం అనుసరిస్తున్నట్లుగా అవుతుంది. ఎందుచేతనంటే వారు చేసిందంతా కేవలం మానవాళి యొక్క శ్రేయస్సు కోసమే. ఇప్పుడు ఇంకా శ్రీ మాతాజీ గారు మన ఎడమ విశుద్ధి గురించి మాట్లాడారండి. ఎడమ విశుద్ధి అంటే మెరుపు బిగ్గరగా ధ్వనిస్తుంది, గర్జిస్తుంది. అలాగే ఎడమ విశుద్ధి సమస్య ఉన్నవారు కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉండాలి. వాళ్ళు భయపడకూడదు, బాధపడకూడదు. నేను ఈ పని ఎలా చేయగలను అని చింతించకూడదు.
చాలా మంది తాము అపరాధ భావంలో ఉండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. దాని ప్రభావం వల్ల ఎడం పార్శ్వంలో అహంకారం ప్రవేశిస్తుంది మనకు తెలియకుండానే. ఇదంతా చాలా సంక్లిష్టమైన స్థితి. అందుకని మనం అపరాధ భావం నుండి బయటపడాలి. ఇది చాలా ముఖ్యం. అందుకు అపరాధ భావం కలిగి ఉండడం కేవలం మిథ్య. వాస్తవం నుండి మనం తప్పించుకోవాలనుకుంటున్నాం. అందుచేతనే మనం అపరాధ భావంతో ఉంటాం. అందుకని మీరు తప్పక వాస్తవాన్ని ఎదుర్కోవాలి. మీలో ఏ లోపం ఉందో మీరు గమనించుకోవాలి. ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి. నేను ఎంతో తప్పు చేశానని మీలో మీరు కుమిలిపోవడం కన్నా ఇదే మేలైనది. ఎందుచేతనంటే విష్ణుమాయ అంటే ఎవరో కాదు, అది ఒక విద్యుత్ శక్తి లాంటిది. ఆ మెరుపు శక్తి ప్రజలను బహిర్గత పరుస్తుంది. అవసరమైతే వారిపై విరుచుకుపడుతుంది, వారిపై ఉరుముతుంది, గర్జిస్తుంది. ఎవరైతే ఎడమ విశుద్ధి సంస్థతో ఆత్మీయత భావంతో ఉంటారో వారు ఇలాంటి పద్ధతిని ఉపయోగించాలని శ్రీ మాతాజీ గారు చెప్పారు. అలాగే ఇంకో విషయం కూడా చెప్పారండి. వాళ్ళు ఏమన్నారంటే సముద్రం దగ్గర నిలబడి నేనే ఈ సముద్రానికి రాజుని, నేను అది, నేను ఇది అని గట్టిగా చెప్పుకోమన్నారు. ఎందుకనంటే వేదిక మీదకి రావడానికి, వేదికపై మాట్లాడడానికి భయపడేవారు ఇలా ప్రయత్నం చేస్తే వారు గొప్ప వక్తలుగా తయారవుతారని. అందుకని సముద్రం వద్దకు వెళ్ళి బిగ్గరగా ఉపన్యాసం ఇవ్వండి. ఇది చాలా మంచి ఆలోచన. దాని వలన మీలోని ఆత్మనియత భావం తొలగిపోతుంది. ఎందుచేతనంటే స్వరపేటికలో ఉన్న శక్తి శ్రీకృష్ణుడే. ఆ శక్తి మనం కేవలం బిగ్గరగా ధ్వనించడానికి కాకుండా వైవిధ్యంగా మాధుర్యాన్ని కూడా కలిగి ఉంటుంది అని చెప్పారండి. అయితే ఇంకో విషయం ఏం చెప్పారంటే మన మధ్యస్థితిలో కుండలిని ఉత్థానం జరిగినప్పుడు చాలా మందికి విశుద్ధి పట్టుకుంటుంది. ఆ సమయంలో వారు అపరాధ భావంతో కానీ లేదా ఎటువంటి కోపంతో కానీ లేకుండా చూసుకోవాలి. పూర్తి సమతుల్యతలో ఉండేలాగా చూసుకోవాలి. ఆ విధంగా వారి మధ్య మార్గంలో ఉండి మాధుర్యమైన కంఠస్వరంతో చక్కగా దయార్థ హృదయాలుగా మారుతారు. అయితే ఇంకా చాలా మంది కృత్రిమమైన మాధుర్యాన్ని కలిగి ఉంటారు. అదంతా కృత్రిమము. అంటే ఇది డబ్బు కోసం, డబ్బు రాబట్టుకోవాలి కాబట్టి అలా ఏదో పైకి తీయగా మంచిగా మాట్లాడతారు అని. నిజానికి అటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పారు. ఎందుకంటే వారు శ్రీకృష్ణుని శక్తిని దుర్వినియోగం చేస్తున్నారు. అందుచేత శ్రీకృష్ణుడు వారిని ఎప్పటికీ క్షమించరు. మనం శ్రీకృష్ణుని తలుచుకోగానే మనలో ఆ దయ, మాధుర్యం అనేది అభివృద్ధి చెందుతాయని కూడా చెప్పారండి. అలాగే శ్రీ మాతాజీ గారు ఏం చెప్పారంటే, నేను ఏది చెప్పినా కొందరు శ్రీ మాతాజీ నన్ను ఉద్దేశించే చెప్పారని బాధపడుతూ ఉంటారు. నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పడం లేదు, అందరినీ ఉద్దేశించి చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు గట్టిగా కేకలు వేసే వ్యక్తి అయినట్లయితే దయచేసి కొంచెం తగ్గండి. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకొని విశ్రాంతి తీసుకోండి. మీ గొంతుకు విశ్రాంతిని ఇవ్వండి అని చెప్పారండి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన విశుద్ధిని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ముందుగా నిర్మలమైన అందమైన హృదయాన్ని కలిగి ఉండాలి. అక్కడే శ్రీకృష్ణుని మధురమైన వేణుగాన మాధుర్యం పరిమళిస్తుంది. మన హృదయం ముందు చక్కని తీయని గాన మాధుర్యం లేనంత కాలం మనం ఎప్పటికీ మంచి సహజయోగులం కాలేము. ఈ విశుద్ధి సరిగ్గా లేనంత కాలం మమ్మల్ని మనం తెలుసుకోలేము. విశుద్ధి చక్రవర్ణ స్థానంలో మీరు కేవలం అక్కడ ఒక సాక్షి, అలాగే మీరు ఒక సాక్షి వలె ఉండడం సాధించినప్పుడే మీ విశుద్ధిలో ఏ లోపం ఉందో మీరు చూడగలుగుతారు. మీ సమస్యలకు కారణం ఏమిటో, మీ వాతావరణంలో ఉన్న సమస్య ఏమిటో ప్రతిదీ మీరు తెలుసుకుంటారు. అక్కడితో మీ ఆలోచనలకు తెరపడుతుంది అన్నారు. ఇంక చివరిగా శ్రీ మాతాజీ గారు ఏం చెప్పారంటే, ఈ రోజు మనం అందరం శ్రీకృష్ణుని ఆరాధిస్తున్నాము. మన విశుద్ధి మరియు మన మెదడు గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడే చివరికి మేధస్సుగా మారుతారు. ఆయన మన మెదడులోకి ప్రవేశించి శ్రీ విరాట రూపధారణ చేస్తారు. ఆయనే శ్రీ అక్బర్. ఆయన అక్బర్గా మారినప్పుడు ఆయన మెదడుగా పరివర్తనమై సూక్ష్మ జగత్తులో నిమిడి ఉంటారు. ఆయనే మన మెదడు. శ్రీకృష్ణ ఆరాధించిన వారు మంచి మేధస్సు గలవారై అహంకారం లేని వారే ఉంటారు. అటువంటి వారి మెదడు వికాసం చెందుతుంది. దాని గురించి వారికి ఎటువంటి అహంకారం ఉండదు. అది అహంకార రహితమైన మేధస్సు. దాన్నే నేను నిర్మలమైన మేధస్సు అని అంటాను. అది మనలో వ్యక్తీకరింపబడడం, ఈ క్వాలిటీస్ ఎప్పుడు వస్తాయో అప్పుడు ప్రారంభం అవుతుందని శ్రీ మాతాజీ గారు చెప్పారండి. ఇప్పుడు ఈ ప్రసంగాల్లోని సారాంశాన్ని మనం గ్రహించుకుంటూ
శ్రీకృష్ణుని యొక్క శక్తులను మనకి ప్రసాదించమని, ఆయన యొక్క గుణగణాలను మనలో పెంపొందించమని విశుద్ధికి సంబంధించినంత వరకు మనం వేడుకుంటూ ఒక్క నిమిషం మనం అంతర్గతంగా లోపలికి వెళ్ళి ధ్యానం చేద్దామండి. ఈనాడు ఈ సామూహిక ధ్యానాన్ని మనకు ప్రసాదించినందుకు శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ధ్యాన కార్యక్రమంలో తెలిసి తెలియక మనం ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే దయచేసి మన్నించమని వేడుకుందాం. నెమ్మదిగా మన కుండలిని ఉద్దానపరుచుకొని బంధం తీసుకుందాం. ఇప్పుడు మ్యూజిక్ వింటూ మరి కొద్దిసేపు ధ్యాన స్థితిలో ఉందామండి.
just some paper and slowly put into and raise it like చేయండి. ఇవాళ ధ్యాన కార్యక్రమం ఇంతటితో ముగిసిందండి. మళ్ళీ రేపు ఇదే సమయానికి అందరం కలుద్దాం. చేసి